కరీంనగర్లోని ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన 129 మంది అగ్నివీరులుగా ఉద్యోగాలు పొందారన్నారు సంస్థ చైర్మన్ సతీష్ రెడ్డి. అకాడమీలో జరిగిన అభినందన కార్యక్రమంలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అభినందించారు. గత నెల 27న వెలువడిన ఇండియన్ ఆర్మీ ఫలితాల్లో జనరల్ డ్యూటీ క్లర్క్, టెక్నికల్ విభాగంలో 113 మంది అగ్నివీరులుగా సెలెక్ట్ అయ్యారని తెలిపారు. ఇండియన్ నేవీ ఫలితాల్లో ఎస్ఎస్ఆర్ విభాగంలో 16 మంది ఉద్యోగాలు సాధించారన్నారు. ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ సంస్థలో చాలా మంది ఉద్యోగాలు సాధించారన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అమ్మాయిలకి కూడా సెపరేట్ క్యాంపస్ లో డిఫెన్స్ ఉద్యోగాలకు కోచింగ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 2025 మార్చి 27న వెలువడినటువంటి ఇండియన్ ఆర్మీ ఫలితాలలో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఆర్మీ జనరల్ డ్యూటీ, టెక్నికల్ క్లర్క్ విభాగంలో 113 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అదేవిధంగా ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ విభాగంలో 16 మంది విద్యార్థులు ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యి మొత్తంగా మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి ఈ 2025 మార్చిలో వెలువడిన ఫలితాల్లో 129 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు వెళ్ళడం జరుగుతుంది. మంచి ప్రణాళికబద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా మనం ఒక ఉద్యోగం సాధించవచ్చు అనే విధంగా వాళ్ళకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వాళ్ళకు ప్రతి విషయంలో మన లెక్చరర్స్ వాళ్ళకు అందుబాటులో ఉండి ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం ఎగ్జామ్లో జాబ్ సాధించవచ్చు అనే విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరూ ఒక మంచి ఉద్యోగం సాధించేలాగా తీర్చిదిద్దినటువంటి మన అధ్యాపకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాది కరీంనగర్ డిస్టిక్. నేను ఆర్మీ జీడీలో సెలెక్ట్ అయ్యాను. దీనికన్నా ముందు నేను ఎస్ఎస్జీడీ ఎగ్జామ్ క్లియర్ చేసా. రన్నింగ్ మెరిట్లో కొట్టా. నెంబర్ 1 100లో నెంబర్ 1 నేనే కొట్టా. 18-22 బెస్ట్ టైమింగ్ తెలంగాణలో. కాకపోతే నా మెరిట్ పోయింది. అప్పటికి నేను నెవర్ గివ్ అప్ చేసిన. నేను మళ్ళీ ఆర్మీకి ప్రిపేర్ అయ్యా. ప్రిపేర్ అయితే నాకు మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ చేసింది. మన సతీష్ రెడ్డి సార్ అయితే ఫైనాన్షియల్గా సార్ నా దగ్గర డబ్బులు లేవంటే జాబ్ వచ్చినాక ఇవ్వమని అన్నాడు. అప్పటికి నేను ఎట్లనే జాబ్ కొట్టాలని మా అమ్మ నాన్న నేను గుర్తు చేసుకుని నేను ఏ మోటివేషన్, ఏ సాంగ్స్ వినకుండా మా అమ్మ నాన్న రెక్కల కష్టమే నేను మోటివేషన్ లెక్క తీసుకొని ఇప్పుడు జాబ్ కొట్టినా మా నాన్న చాలా సంతోషపడుతుంది. ఇప్పుడు దీని అంతా కారణం ఢిల్లీ డిఫెన్స్ సతీష్ కుమార్ రెడ్డి సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. నేను ఆదిలాబాద్ జిల్లా నుండి వచ్చాను. మా ఫ్రెండ్స్ ద్వారా ఈ కాలేజ్ గురించి తెలుసుకొని ఇంటర్మీడియట్లోనే ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేశా. సెకండ్ ఇయర్ తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు నేను సెలెక్ట్ అయ్యా. నేను షార్ట్ టర్మ్కి వచ్చిన ఇక్కడ ఆర్మీ జీడీకి సెలెక్ట్ అయినా. ఇంతకుముందు నా 3 అటెంప్ట్లు పోయినాయి. సూర్యాపేట పోయింది, ఖమ్మం మెరిట్ పోయింది, నేవీ కూడా పోయింది. తర్వాత ఆర్మీ లాస్ట్ అటెంప్ట్ ఇది. లాస్ట్ అటెంప్ట్ కొరకు ఇక్కడికి వచ్చిన నాకు మేనేజ్మెంట్ను మన పీటీ సార్ చాలా సపోర్ట్ చేశారు. దానివల్లనే ఇప్పుడు నేను జాబ్ వచ్చాను. నేను ఆర్మీ చిన్నప్పటి నుంచి నాకు గోల్ ఎలాగైనా సాధించాలని పట్టుదలతోటి 3 అటెంప్ట్స్ ఫెయిల్ అయినా కానీ వెనకడుగు వేయకుండా నేను ఫైనల్ అటెంప్ట్లో జాబ్ సాధించడం జరిగింది. ఎందుకంటే దేశ రక్షణ అన్నది చాలా తక్కువ మందికి వస్తుంది. దాంట్లో ఈరోజు నేను భాగస్వామైనందుకు చాలా గర్వకారణం. ఇంతటి కారణంకి కోచ్ కార్తిక్ సార్, సిహెచ్ సతీష్ రెడ్డి సార్ చాలా సపోర్ట్ చేశారు. 6 months కఠోరమైన శిక్షణ తీసుకొని ఈరోజు ఇంతమంది విద్యార్థులం తెలంగాణ డిఫెన్స్ అకాడమీ, ఈరోజు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి 113 మంది దేశ రక్షణకు వెళ్తున్నామంటే చాలా గొప్ప విషయం ఇది.